అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. అందరూ బాగున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. చెడిపోయి పాడైపోయి పతనమైన మన జీవితాలను ఎంతగా ప్రేమించాడో ఈ రక్షకుడు. నిజమే, మానవుడు ఎంతో చెడిపోయిన వాడే, విశ్వాసఘాతకుడే, ప్రేమ లేనివాడే. అయితే ఈ ప్రేమామయుడు ఎంతగా పాడైపోయిన మన జీవితాలను చెడిపోయి శత్రువులుగా, పాపులుగా, పాప రోగులుగా బ్రతుకుతున్న మన జీవితాలను ఎంతగా ప్రేమించాడు. అందుకే ఈ దిన లేఖనాలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఎవరు అంటే శాశ్వతమైన ప్రేమ చూపినవాడు. ఆ ప్రేమలో అబద్ధం లేదు, ఆ ప్రేమలో స్వార్థం లేదు, ఆ ప్రేమలో పక్షపాతం లేదు, ఆ ప్రేమలో షరతులు లేవు. సియోని గీతాల్లో చాలా పాటలు ఉన్నాయి ప్రేమ గురించి. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి, ఆ పాటలో శాశ్వతమైన ప్రేమను చూపించెను, శిలువపై రుజువు గావించెను, తన రక్తముతో పాపులనెల్లా శుద్ధి చేసెనుగా అన్న పాట ఉంటుంది. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యి ఉన్నావయ్యా. దేవుడు ఎంత ప్రేమగలవాడో ఈ పాటల యొక్క విలువ మనకు అర్థమవుతుంది. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యి ఉన్నావయ్యా. ప్రేమగల మా ప్రభువా, అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను. అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను. అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యి ఉన్నావయ్యా. ప్రేమగల మా ప్రభువా, మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను. వరదలార్పజాలవు విజయుడా నీ ప్రేమను. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యి ఉన్నావయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఈ పాటలు పాడుతున్నప్పుడు, మన జీవితాలను చూసుకున్నప్పుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుద్ది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ దేవుని ప్రేమ ఎలాంటిదో, ఎంత శాశ్వతమైనదో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇశ్రాయేలీలు ఇంత పాడైపోయి చెడిపోతున్నా దేవుడు లోకంలో ఉన్న ప్రేమలు ఈరోజు ఉంటాయి, రేపు ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ఈరోజు ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ, కానీ తల్లిదండ్రుల మధ్య అనగా
తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ కానీ, ఈ ప్రేమలన్నీ సమసిపోయేటియే. అర్థమైందా? అయితే ఈ దేవుడు శాశ్వతమైన ప్రేమతో రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం, మొదటి గ్రంథము 10వ అధ్యాయము నేను చదువుతున్నాను, ఒకసారి ఆలోచించండి. 10వ అధ్యాయము 9వ వచనం, 9వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. 9వ వచనం. ప్రియమైన వారలారా, ఈ దేవుడు ఎంత ఘనమైన వాడో. 9వ వచనం, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగా. యెహోవా ఇశ్రాయేలందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించును అనెను. శాశ్వతమైన ప్రేమ దేవుడే ఉంచాడు ఇశ్రాయేల్ పక్షాన. అర్థమైందా? వారు తొలగిపోతున్నా పాడైపోతున్నప్పటికీ కూడా తిరిగి సమకూర్చాలి అన్నది దేవుని ఉద్దేశం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనంలో ఏముందో తెలుసా? హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ అధ్యాయము 14వ వచనం. దేవుడు తిరిగి తన బిడ్డలను ఆయన సమకూర్చేవాడే కానీ పాడు చేసేవాడు మాత్రం కాదు. ఎందుకంటే ఆయనది శాశ్వతమైన ప్రేమ. 2వ అధ్యాయము 14వ వచనంలో నేను చదువుతున్నాను. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దాంతో ప్రేమగా మాట్లాడుదును. చూసినారా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో నిజంగా అంటే ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉన్నారు. ప్రేమగా మాట్లాడతాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం. దేవుడు ఎంత ప్రేమ గలవాడో. 40వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి. ప్రేమగా. అర్థమైందా? దేవుడు ఆకర్షించి ప్రేమగా మాట్లాడేవాడు. పరమగీతములు 2వ అధ్యాయంలో చూస్తే ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తినవాడు. నిజంగా ఈ భూమి మీద దేవుడు ఎంత ప్రేమామయుడో యోహాను సువార్త 3:16లోను, యోహాను సువార్త 11:3లోను, యోహాను సువార్త 13:1లోను, యోహాను సువార్త 15:13లోను మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. లోకంలో ఉన్న తన వారిని ప్రేమించినాడు. లాజరును, మార్తను, మరియను దేవుడు ప్రేమిస్తున్నట్లు లేఖనాలు చూస్తాం. ప్రియ స్నేహితులారా, అంటే దేవుడు ఎలాంటి వారినైనా, ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నవారినైనా ఆయన ప్రేమించేవాడన్న విషయం అర్థమవుతుందా? ఆయన ప్రేమ అగాధ జలములు ఆర్పలేనంత గొప్ప ప్రేమ, అగాపే ప్రేమ. అర్థమైందా? నిజంగా ప్రేమ ఎంత గొప్పదనే విషయాన్ని మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ మధ్య కాలంలో వార్తల్లో మీరు చూసినట్లయితే ఒక రాష్ట్రానికి చెందినటువంటి వారు, అంటే మన ఏపీ కాదు, బయట రాష్ట్రం, భార్యాభర్తలు ఇద్దరి మధ్య కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. భార్య భర్తను వేరైపోయింది, కఠినంగా ప్రవర్తిస్తూ ఉండగా, నిజంగా దేవుని బిడ్డలారా, భర్త ఎంతో ప్రేమ చూపుతూనే ఉన్నాడు. భార్య కోర్టుకు అప్లై చేసింది విడాకుల కోసం. ఇంతలో జరిగిన సన్నివేశం ఏంటి అంటే, ఏ ఏ ఏ ఏ స్త్రీ అయితే కోర్టుకు అప్లై, ఆ స్త్రీ యొక్క తండ్రి హార్ట్ స్ట్రోక్ వల్ల ప్రమాదానికి గురై హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. మరి ఆమె భర్త వారిని వదిలివేయక మరి తన మామకు అయిన ఖర్చు అంతా భరించి హాస్పిటల్కి వెళ్ళి దగ్గరుండి చూసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మామగారు అన్నారు, అమ్మాయి, ఇంతకంటే నువ్వు మంచి వ్యక్తిని, ప్రేమ గల వాడిని పొందుతావా? మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా అయిపోయావు? ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు? ఆ తండ్రి కూడా కోర్టుల చుట్టూ తిరిగి బిడ్డ కోసం అలా అయిపోతూ వచ్చాడు. ఇక ఆమె కఠిన హృదయం, నిజంగా ఇంత మంచిగా భర్త ప్రేమిస్తున్నప్పటికీ ఆమె ఆలోచనలో పడింది. ఎందుకంటే ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడు. ఇక ఆ విడాకుల కాగితాలన్నీ చింపివేసి ఆమె కఠిన హృదయం బద్దలవుతూ వచ్చింది.
పోయి భర్తను హత్తుకుంటూ వచ్చింది. మీరు వార్తలు ఈ మధ్య చూశారని నేను అనుకుంటున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ బండ హృదయాలను కూడా బద్దలు చేస్తుంది. అర్థమైందా? పాపిష్టి హృదయాన్ని పరిశుద్ధంగా మార్చేది దేవుని ప్రేమ. అర్థమైందా? అవును, నిజమైన అనగా తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు. ఈ ప్రేమ ఎలాంటిదంటే దేవుని ప్రేమ ప్రాణమే పెడుతుంది అన్నమాట. అంత గొప్ప ప్రేమ అన్నమాట. విడవక ప్రేమించదనమాట. అన్ని పరిస్థితుల్లో నన్ను విడవక మనుషులైతే ఏదైనా ఉంటే ప్రేమిస్తారు, లేకపోతే ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఆమె బండ హృదయాన్ని మార్చింది భర్త ప్రేమ. వద్దండి, ఇక నువ్వు నాకు కావాలి. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు ఎంతోమంది పాడైపోయి బండ హృదయాలు కలిగి, కఠిన హృదయాలు కలిగి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచే అయితే శ్రేష్టమైనది ప్రేమే అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చివరి వచనం. శ్రేష్టమైనది ప్రేమే. శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమే. ఆ శ్రేష్టమైన ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని, నా జీవితంలో ఆయన తన ప్రేమను ధ్వజంగా మన మీద, శాశ్వతమైన ప్రేమ, విడవని ఎడబాయని ప్రేమ అన్నమాట. అగాపే ప్రేమ, వరదలార్పజాలని ప్రేమ అన్నమాట. అంత గొప్ప ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇలాంటి ప్రేమగల రక్షకుడు మరి ఇంకెవరైనా ఈ మాటలు వింటుంటే, మరి ఆయన ఇంత ప్రేమ గలవాడండి. నా కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడండి. ఈరోజు నేను బ్రతికున్నానంటే, నా కుటుంబం బ్రతికుందంటే, మేము భూమి మీద సజీవులంగా ఉన్నామంటే ఆయన ప్రేమే అంత, ఇంకేరొకటి లేదు. కాబట్టి ఈ ప్రేమగల దేవుణ్ణి చక్కగా అర్థం చేసుకొని ఆ ప్రేమాస్వరూపుని ఆరాధించుట ఎంత మంచిది, ఆయన ఘనపరచుట ఎంత మంచిది, ఆయన పూజించుట ఎంత మంచిది. ప్రేమకు ప్రతిరూపము యేసుక్రీస్తు వారండి. మానవుని కొరకు, మానవుని యొక్క పాప ప్రక్షాళన కొరకు ఎంతగా నలిగిపోయినాడు, ఎంతగా తన శరీరము రక్తసిక్తం అవుతూ వచ్చింది మనకు తెలుసు కదా. ఎంతగా అవమానించబడ్డాడు అనగా ప్రేమ దోషములను కప్పుద్దండి. యేసు ప్రభువారు మన దోషాలన్నీ కప్పాడు కదా. ఎంత ప్రేమగల దేవుడు. ఈ సమయంలో ఇంత ప్రేమగల దేవుణ్ణి అనుసరిస్తున్న మనం ప్రేమగల వారంగా ఉన్నామా? రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బట్టి స్తుతిస్తూ, దేవా నువ్వు ప్రేమగల దేవుడు, లోకమును ఎంతో ప్రేమించినావు నాయన, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు. మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ఎంతగానో విలువ పెట్టి కొన్నావు నాయన, నీ ప్రాణం ఇచ్చావు. స్తోత్రాలయ్యా. మా ప్రియులు కూడా ఇంకెవరైతే ఈ మాటలు వింటున్నారో, నీ ప్రేమను అర్థం చేసుకోలేని వారు, విపరీతంగా తిడుతున్నవారు లేకపోలేదు, వారిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావు నాయన. కనికరించండి నాయన. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవా నాయన, ప్రేమగా ఆకర్షించి మాట్లాడేదేవా నాయన, నీకెంతో వందనాలు తెలియజేస్తూ మా ప్రియుల కుటుంబాలను దీవించండి. వారిని నీ ప్రేమతో నింపమని ప్రార్థన చేస్తూ, నీ దయతో నింపమని. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నాయన, నా కుటుంబాన్ని ఎంత ప్రేమించినావో నాకు తెలుసు. మా ప్రియులను కూడా అలా మీరు ప్రేమిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ, అన్ని పరిస్థితుల్లో విడవక వారిని ప్రేమిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ, మా కొరకు ప్రార్థించండి సోదరాని అడిగిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ, యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.